నమస్తే ఏవీ న్యూస్ కి స్వాగతం. సముద్ర మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు ఎన్హెచ్ఆర్సీ డబ్ల్యూఈఓ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూపీఎస్ అమినాపురం పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ మరియు పెన్నులు, పెన్సిల్, రబ్బర్లు ఇవ్వడం జరిగింది. దీనితో పాటు పిల్లల యొక్క శుభ్రత, పరిశుభ్రత అవగాహన గురించి చెప్పి మరియు హ్యూమనిటీ ఫుడ్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రటరీ కుమ్మరి సంపత్, స్టేట్ ట్రెజరీ విలాసారం త్రివిక్రమ్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బెల్లంకొండ శ్రీనివాస్, మహిళా విభాగం హనుమకొండ వైస్ ప్రెసిడెంట్ కొండపాక దేవి, మేరీ సరిత, అంజనీదేవి, అమరావతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కే సముద్రంలో నూతనంగా కార్యవర్గం మండల ప్రెసిడెంట్గా సోమవరపు శ్రీరాములు, వైస్ ప్రెసిడెంట్గా జన్ను శ్రీనివాస్, కార్యదర్శిగా కాసు సతీష్ ఎన్నుకోబడ్డారు. ఈరోజు కేసంద్రం మున్సిపాలిటీ పరిధిలో ఎన్హెచ్ఆర్సీ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా నేషనల్ హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు వచ్చారు. ఇది ఏ విధంగా దీని విధి విధానాలు ఎలా జరుగుతాయి అనేది వారి మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, నా పేరు బెల్లంకొండ శ్రీనివాస్. నేను ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ చిల్డ్రన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాము. ఈరోజు ఇక్కడ చేసినటువంటి కార్యక్రమం పారిశుద్ధ్యం, పిల్లల గురించి అవగాహన కోసం పారిశుద్ధ్యం ఎట్లా, పిల్లల శుభ్రత ఎట్లా పాటించాలి, వాటి కోసం అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దానికి ఇక్కడ ఉన్నటువంటి కే సముద్రం మండల్ ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో శ్రీరాములు గారు, వారు మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. మా ఎన్హెచ్ఆర్సీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పారిశుద్ధ్యము, పరిశుభ్రతనే కాకుండా సమాజంలో జరుగుతున్నటువంటి మహిళలకు కానీ, పిల్లలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ, ఎవరికైనా ఎక్కడ గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ, సామాజికంగా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, వాళ్ళు ఫేస్ చేస్తున్న మా దృష్టికి వస్తే ఖచ్చితంగా మేము వాటిని మా హ్యూమన్ రైట్స్ నుంచి కొట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మేము ఎల్లవేళలా కృషి చేస్తాము. మా సంస్థ నుంచి అందరం కూడా జిల్లా వైస్గా ఒకవేళ జిల్లాలో ఉన్న నాయకులకు కూడా అక్కడ ఉన్నటువంటి ఒత్తిళ్ళు ఏమైనా ఉండేదంటే స్టేట్ కమిటీ కూడా ఎంటర్ అవుతుంది. దీనికి ఎవరికి తల వంచి పనిచేసే సంస్థ కాదు ఇది. ఎవరి ప్రెజర్లకు కానీ, ఎవరి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా వాటిని తట్టుకొని మనం అన్నిటికి కూడా ఇందులో వర్క్ చేయడానికి సిద్ధమైన తర్వాతనే ఈ సంస్థను మనం ఎంచుకోవడం జరిగింది. గతంలో కూడా మేము అనేక సేవా కార్యక్రమాలు, కరోనా టైంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేసిన తర్వాత మనకు ఒక స్టేజ్ వేదిక కావాలి. మనం సమాజానికి ఇంకా ఏదైనా చేయాలంటే మనకు ఒక వేదిక కావాలనుకున్న టైంలో మాకు మంచి అవకాశం ఇచ్చారు మా చైర్మన్ సార్. వారి ఆదేశానుసారం మేరకు ఈ కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాం. మా సొంతంగా ఎక్కడ చేసినా మేము చేసే పనులు గుర్తింపు లేదు, కానీ వేరే పెద్దలకి వాళ్ళ వైపు అంటే ఈ కార్యక్రమం మేము కండక్ట్ చేసినాము అని మా మాట బయటికి రానియకుండా వాళ్ళు చేసుకుంటూ పోతుంటే తరుణంలో మాకు మొయినుద్దీన్ గారు దొరకడం జరిగింది. అది భగవంతుడు ఎట్లా కల్పించడం మమ్మల్ని అయితే కల్పించిండు. అప్పటి నుంచి వారి ద్వారా ప్రతి ప్రోగ్రాం, ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో కూడా మాకు చేతనంత ఇదిగా వచ్చి ప్రోగ్రాం కండక్ట్ చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఇక ముందు రోజుల్లో కూడా ఖచ్చితంగా ఎప్పటికి కూడా నాకు తెలిసినంత వరకు మేము ఉన్నంత కాలం ఈ సంస్థతోటి ఎప్పటికి కూడా జర్నీ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా జర్నీ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలే కాకుండా ఇంకా పెద్ద ప్రోగ్రాం చేసేది ముందు రోజుల్లో ఉన్నది. అది అందరి సహాయ సహకారాలు ఉండాలి. అలాగే మా టీం కమిటీ సభ్యులు కూడా ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఎండల్లోంచి వాళ్ళ సొంత పనులు వదులుకొని వచ్చి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని వ్యక్తపరుస్తూ సంతోషపరుస్తూ సెలవు తీసుకుంటాను. ఓకే.